బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మరొక పిచ్చి కుక్క కారు కూతలు కూస్తోంది. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అనేటువంటి ఈ ఈడియట్ మరోసారి భారత్ను ఉద్దేశించి కారు కూతలు కూస్తున్నాడు. భారత్ వైపుగా 130 అణుబాంబులు సిద్ధం చేశామన్నాడు అబ్బాసీ. సింధు జలాలు నిలిపివేస్తే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతామంటున్నారు ఈ పిచ్చి కుక్క. భారత్ రెచ్చగొడితే దాడికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. రెచ్చగొట్టడం కాదు, డెఫినెట్గా నీ అంతు చూసే ఆ సమయం కూడా ఆసన్నమైంది అనేది భారత్ నుంచి చాలా క్లియర్గా ఇంటెన్షన్గా మీకు అర్థం కావాలి. ఇప్పటికే 130 అణుబాంబులను భారత్ వైపుగా మోహరించామని చెప్పి ఈడియట్ ఈ స్కౌండ్రల్ ఈ నీచ్ కమినే కుత్తే అంటున్నాడు. పాక్లోని వివిధ ప్రాంతాల నుంచి టార్గెట్ ఫిక్స్ చేశామంటున్నాడు అబ్బాసీ. గోరీ, షాహీన్, మజ్నవి క్షిపణులు సిద్ధం చేశామంటున్నాడు. బరిలో దిగిలే దమ్ము లేక పాక్ ప్రేలాపనలకు దిగుతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ళు కూసే కూతలేమో మేకపోతు గాంభీరాలుగానే భావించాలి. ఈ పిచ్చి కుక్కలు, ఈ పెంపుడు కుక్కలు మాట్లాడిన మాటలు మొత్తం కూడా కేవలం కవ్వింపు చర్యలు కానీ ఏ మాత్రం కూడా భారతదేశపు వెంట్రుక కూడా పీకలేదనేది మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, గాయపడిన సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జన కన్నా భీకరంగా ఉంటుందనే దానికి భారత్ సంసిద్ధంగా ఉంది. కొడక కాసుకోండి అంటూ భారత్ ఎప్పటికీ మీ వైపు చూస్తూనే ఉంది. తేల్చుకుందాం, ఇక ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. దాదాపుగా భారత ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉంది. పాకిస్తాన్ అంతు తేల్చడానికి భారత్ సిద్ధమైంది. అటు అమెరికా నుంచి, ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. ఇక ఒక్కసారి కనుక మేము యుద్ధం మొదలు పెడితే మీ ఆనవాళ్ళు లేకుండా పోతాయి. తర్వాత భవిష్యత్తులో ఒకప్పుడు పాకిస్తాన్ అనేది ఒక దేశంగా ఉండేదట. ఆ పాకిస్తాన్లో ఇంతమంది జనాభా ఉండేవారట. ఆ పాకిస్తాన్లో ఇన్ని పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చి వాగులు వాగేవట. ఆ పాకిస్తాన్ ఇంతమంది స్కౌండ్రల్స్ నీచ్ కమిన్ కుత్తేలు ఉండేవారట అని కూడా చరిత్రలో మనకు నెక్స్ట్ భవిష్యత్తులో పిల్లలు చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితి తలెత్తకపోతే రాసి పెట్టుకో. ఒక భారతీయుడిగా, భారత అభిమానిగా, భారతదేశ పౌరుడిగా చెప్తున్నాను, భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఈ కుక్కలని వెంటాడి హతమార్చేంత వరకు కూడా భారత్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి ఒకసారి రామదాస్ అందిస్తారు. రామదాస్, ఏంటి ఈ కారు కూతలు కూసేటువంటి ఈ పిచ్చి కుక్కల మాటలు ఎలా చూడాలి ఒకసారి? అంతకంటే ముందు మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు ఒకసారి ఈ అబ్బాస్ అయినటువంటి పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో చూద్దాం. अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाए. ये जो गोरी, शहीन, गजनवी ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये तैयार हो जाए. ये जो गोरी, शहीन, गजनवी ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए. और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये दुनिया भी जानती है, आप भी जानते हैं. वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते. आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए. तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है. ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है. तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे. अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा. उन्होंने వీడు పాకిస్తాన్ మంత్రి అంట, అబ్బాసీ అంట వీని పేరు. వీడేమంటున్నాడంటే మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్న 130 అణుబాంబులు భారత్ వైపుగా సిద్ధంగా ఉన్నాయట. ఒరే పిచ్చి కుక్క, ఒరే వెర్రలేసిన వెర్రి కుక్క, భారత్ సంసిద్ధంగా ఉంది. నువ్వేదో కారు కూతలు కూసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి నీ మాటలు మేకపోతు గాంభీర్యం కాదు. భారత్ ఒక్కసారి కనుక యుద్ధం ప్రారంభిస్తే గుర్తుపెట్టుకో, ఇప్పటికే చాలాసార్లు ఏకంగా బట్టలుడదీసి మరి పాకిస్తాన్ వైపుగా పరుగులు తీసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. పాకిస్తాన్ భారత యుద్ధానికి వచ్చినప్పుడు బట్టలుడదీసి, మళ్ళీ మరి ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను, బట్టలుడదీసి మరి పాకిస్తాన్ వైపుగా పరుగులు పెట్టించాం. మళ్ళీ భారత్ వైపు చూస్తున్నావు, ఇకపై నీ అంతం మొదలైంది బిడ్డ, తస్మా జాగ్రత్త అనేది భారత ఆర్మీ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఎస్ రామ్దాస్, ఏంటి ఎలా చూడాలి? ఈ స్కౌండ్రల్స్ ఇంకా రెచ్చిపోతున్నారు, అణుబాంబులు ఎక్కుపెట్టున్నాయి, యుద్ధమే సిద్ధంగా ఉంది, ఇక ప్రయోగిస్తాము, భారత్ని అంతు చూస్తామంటూ ఈ వెర్రి కుక్కను మాట్లాడుతున్నటువంటి మాటలకి భారత్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కేవలం సైకలాజికల్గా భారత్ పైన వార్ తాలూకా మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రక్రియగానే చూడాలా, లేదంటే నిజంగానే ఆ స్థాయిలో యుద్ధమే కనుక జరగాల్సి వస్తే భారత్ ఎటువంటి ప్రికాషన్ తీసుకోబోతోంది, ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉంది? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒకటే చెప్పింది,
మా అంతగా మేము తొలుత అణ్వాయుధాలు ఉపయోగించము. మాకు రక్షణకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే అప్పుడు మేము ప్రతిస్పందిస్తాం, అప్పుడు మేము అణ్వాయుధాలు వినియోగిస్తామంటే భారత్ చెప్పింది. కానీ ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పరిస్థితులు అప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాం కానీ పరిస్థితులకు తగ్గట్టుగా మేము మారొచ్చు, అవసరాన్ని బట్టి మా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు అన్నాడు. ఇది ఒక విషయం. అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ఒకవేళ అణ్వాయుధాలకి పని చెప్పి దాడిలకు దిగితే అంతకు ముందే పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగించకంటే ముందే భారత్ అణ్వాయుధాలు పాకిస్తాన్ ని పూర్తిగా స్మాష్ చేసే విధంగా, పాకిస్తాన్ స్థావరాలని మట్టుబెట్టే విధంగా ఉంటాయనేది మాత్రం వాస్తవం. ఇది ఒక అంశం. దీన్ని పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే దొంగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. నిజంగా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పై దాడులకు ప్రేరేపించడమే కాకుండా మన దేశానికి వార్నింగ్లు ఇస్తున్నారు. సింధు నదిలో నీళ్లు పారకుంటే భారతీయుల రక్తం పారుతుందని ఒకడంటే మరొకడు అసలు అంటే వీళ్ళ దేశం ఏ స్థాయిలో మన మీద ఆ విషయం ఎట్లా చిమ్ముతున్నారో, ఎట్లా కక్కుతున్నారో మనకు వీళ్ళ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, చేతగాని మాటలు మాట్లాడుతూ అంటే ఉల్టా చోర్ బద్మాష్ అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం అంతా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే రద్దు చేసుకుందో అది ఊహించని పరిణామం. నిజంగా అసలు ఆ పాకిస్తాన్ సింధు నది జలాలు ఆపుతారు, ఇదంతా ఈ పెద్ద వ్యవహారం ఉంటుందని, దౌత్యోద్యం ఈ స్థాయిలో ఉంటుందని ఎవడు పాకిస్తాన్ పాలకులు ఎవడు ఊహించుంటారు. బహుశా ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ అంటే కేవలం దౌత్య యుద్ధానికే దడుచుకుంటున్నారు. ఇక్కడ అల్లకల్లోలం అవుతున్నారు, అతలాకుతలం అవుతున్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మంత్రులు వరుసగా ఒక రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హనీఫ్ అబ్బాసీ ఘాటుగా రియాక్ట్ అవుతున్నాడు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ కు నీటి సరఫరా నిలిపేయడానికి భారతదేశం ధైర్యం చేస్తే అప్పుడు భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలంటున్నాడు. ఇక పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కేవలం ప్రదర్శన కోసమే కాదు, మేమేదో దీన్ని ఎక్స్పోజ్ చేయడం కాదు, రెచ్చగొడితే దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బెదిరిస్తున్నాడు. పాకిస్తాన్ ఆయుధాగారంలోని మొత్తం ఘోరీ, షాహీన్, గజనవి, క్షిపణుల వంటి దాదాపు ఇవన్నీ కూడా అణ్వాయుధాలను కేవలం భారత్ కోసం మాత్రమే దాచుంచామని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా ఏ రకంగా రెచ్చగొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవి దేశంలో ఎక్కడున్నాయో ఎవరికి తెలియదని, కానీ ఆ అణ్వాయుధాలన్నీ కూడా భారత్ లో టార్గెట్ చేసి ఉన్నాయంటున్నాడు. అవసరం అనుకుంటే అస్సాం దాటి కూడా వస్తాయి, ఎక్కడికైనా మా ఫిక్స్ చేసి పెట్టాను టార్గెట్లు అంటున్నాడు. సో ఆ రకంగా బెదిరింపు ధోరణికి దిగుతున్నారు. సో అంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రక్షణ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉప ప్రధాని విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఉప ప్రధాని ఒకటి మాట్లాడతాడు, ఈ రైల్వే మంత్రి ఒకటి మాట్లాడతాడు, లేదా మాజీ పార్లమెంటరీని వాడొక మాట మాట్లాడతాడు. అంటే ఇవన్నీ కూడా భారత్ ను అంటే భయపెట్టి ఇవ్వాలి, మా దగ్గర అణ్వాయుధాల బూచి చూపి భారత్ ను భయపెట్టియాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. నిజంగా వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా భారత్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనే పరిస్థితి వాళ్ళే ఉల్టా చెప్తున్నారు. పాకిస్తాన్ కు మా గగనతలాన్ని మూసేసాం, మీ విమానాలకు ఇప్పుడు ఆ గగనతలం మూసేయడం వల్ల 2-3 రోజులనే భారత్ తీవ్ర గందరగోళం ఉంది, ఇంకో 10 రోజులు ఇట్లే ఉంటే భారతదేశంలో విమాన సంస్థలు దివాలా తీస్తున్నాయంటూ ఉల్టా చెప్తున్నారు. మనకు ఒకవేళ వాడి గగనతలం ఉపయోగించకుండా మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆ బొమ్మలు, ఆట వస్తువులు లేక ఇలాంటి కొన్ని ట్రేడ్ బంద్ చేసుకున్నాం, అవన్నీ మనకు రాకుండా మనకు పెద్ద పరకపడేది ఏం లేదు. మనకు ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యం మనకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి చేసుకునే వస్తువులు కూడా మనకు, దిగుమతి చేసుకునే వస్తువులు కూడా మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్ నిందలు మోపుతుంటూ తిరిగి బుకాయిస్తున్నారు. వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఢిల్లీ నిర్ణయించుకుంటే తర్వాత జరిగే పరిణామాలను కూడా ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. వాస్తవంగా అణ్వాయుధాలకు సంబంధించి భారత్ శక్తియుక్తులంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నిజంగా 1974లో స్కైలింగ్ బుద్ధ పేరిట మనం అణుపరీక్షలు నిర్వహించాం. అప్పటి నుంచే పాకిస్తాన్ కూడా అణ్వస్త్రాలు సమకూర్చుకునే పనులు నిమగ్నమైంది. 1998 మే 11, 13 తేదీలో మనం ప్రోక్రాన్ 2 అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత 2 వారాలకే వాళ్ళు చాగై 1 పేరిట పాకిస్తాన్ కూడా ఫస్ట్ టైం అణుపరీక్షలు నిర్వహించుకుంది. ఎందుకంటే మనం అణ్వాయుధాలు సిద్ధం చేసుకున్నామంటే టార్గెట్ వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గత 30 ఏళ్లుగా దేశంలో అశాంతి, అల్లకల్లోలం భారతదేశంతో ఆడుకుంటున్నారు ఎవరెవరు. సో ఆ రకంగా వాళ్ళకి అర్థమై వాళ్ళు కూడా అణ్వాయుధాలు చైనా సహకారంతోనో లేక ఇతరుల సహకారంతో తయారు చేసుకున్నారు. శాంతియుతంగా దేశంగా ముద్రపడిన మనం మాత్రం ముందుగా అణుదాడి చేయబోమని నేను మీకు మీరు అడిగిన ప్రశ్నకు తొలి సమాధానంగా ఇదే చెప్పాను. నో ఫస్ట్ యూజ్ అని చెప్పాను మనం. అయితే 2019 ఆగస్టులో రక్షణ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. ఇప్పటి వరకు అయితే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనేది మా కాన్సెప్ట్. కానీ
అండ్ రామ్దాస్ ఏం ఇప్పటికే ఒకసారి జరుగుతుందో మాత్రం గమనిస్తే కనుక ఇజ్రాయెల్ నుంచి ముసాద్ సపోర్ట్ దొరుకుతోంది, ఇజ్రాయెల్ కూడా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్తోంది. అది లేకపోయినా కూడా భారత్ అన్ని రకాలుగా స్టేబుల్ గా ఉంది, పాకిస్తాన్ ఢీకొనడం కోసం సిద్ధంగా ఉంది. అమెరికా కూడా సపోర్ట్ ఇస్తానని చెప్తోంది. అమెరికా FBI డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని చెప్తోంది, ఇంటెలిజెన్స్ విభాగం చెప్తోంది. ఇలా రష్యా కూడా ఒకవైపుగా సపోర్ట్ ఇస్తానని చెప్తోంది. ఈ రకంగా వివిధ దేశాల నుంచి భారత్కి సపోర్ట్ వస్తున్నది ఒకే ఎత్తు అయితే, ఇండియా కూడా ఫుల్లీ స్టేబుల్గా ఉంది. వీళ్ళ సపోర్ట్ కంపల్సరీగా కావాలనేది ఏం లేదు, కానీ వీళ్ళు సపోర్ట్ ఇస్తానని చెప్తున్నారు. పైపెచ్చు టెర్రరిజాన్ని అంతం చేయడానికి భారత్తోనే సాధ్యం అవుతోంది అనే మాట కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఈ పాకిస్తాన్ వెర్రి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఈ నీచ్ కమిన్ కుత్తేలు ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడాన్ని ఎలా సాహసిస్తున్నారు, ఎలా ధైర్యంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళేమో సైకలాజికల్గా వార్ఫేర్కి తెరలేపుతున్నారా, కావాలనే భారత్ పైన దాడి చేయాలి, భారత్ దాడి చేస్తేనే మేము ప్రపంచ దేశాల నుంచి కొంత మద్దతు కూడా కట్టుకుంటాము, మళ్ళీ గతంలో మాదిరిగా నీళ్ళు ఆపితే చీటికి మాటికి ప్రపంచ బ్యాంకు దగ్గర కూర్చున్నట్టుగా, యునైటెడ్ నేషన్స్ దగ్గర కూర్చున్నట్టుగా చీటికి మాటికి మా పైన ఏదో భారత్ చేస్తున్న రకంగా క్రియేట్ చేసేటువంటి ఉద్దేశంగా చూడాలా ఇది, వీళ్ళ వ్యాఖ్యలు ఎలా చూడాలి? వాస్తవానికి నేను అదే చెప్తున్నాను. ఒక శత్రువు ఎదుటి అపోనెంట్ నువ్వు దెబ్బతీయాలంటే వాస్తవంగా ఇట్స్ మైండ్ గేమ్. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలంటే ఇలాంటి బుకాయింపు మాటలు, ఇలాంటి దుందుడుకు మాటలు మాట్లాడడం చాలా సహజం. అది ప్రతి చోట ఉండే విషయం. అది అంటే పాకిస్తాన్ కయ్యానికి కాల్దువి అనుభవంలోనే ఇండియా మీద వేసేలోపే ఇండియా కూడా అణ్వాయుధాలతో దాడి చేసే అవకాశం ఉంటే కనుక నిజంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే కనుక పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ఒకవేళ మనమే మొదట ప్రయోగించాలనుకుంటే కనుక అంతదాకా వస్తే. నేను మీకు చెప్పాను ఇందాక మనం ఏ సందర్భాల్లో అనుపరీక్షలు చేశామనేది. పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2, వాజ్పేయి హయాం నుంచి మనం ఈ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాం. సో ఆ రకంగా మన దగ్గర అణ్వాయుధాల సంఖ్య వాస్తవానికి ఇలాంటి డిఫెన్స్ సీక్రెట్స్ మనం బాహాటంగా మన ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ కూడా, అంటే వాస్తవానికి మన దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. 180 పైగా అణ్వాయుధాలు మనం సిద్ధం చేసుకున్నాం. వాస్తవానికి పాకిస్తాన్ మనతో సమానంగా, మనతో పోటీగా 170 అణ్వాయుధాలు చేసుకుంది. మనం వాళ్ళకంటే కొంతవరకు 174 వరకు మాత్రమే ఉండగలిగింది కొన్ని రోజుల క్రితం. కానీ మనం ఇప్పుడు తిరిగి వాటిని వార్ హెడ్లను పెంచుకోగలిగాం. అణు వార్ హెడ్స్ అంటారు. మనం మిసైల్స్, క్షిపణులు మోసుకుపోయి అణు వార్ హెడ్స్ ను మనం ఎక్కువగా మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకున్నాం కాలక్రమేణా. కానీ పాకిస్తాన్ 170కి ఆగిపోయింది. వాళ్ళకంటే మనం 10 వార్ హెడ్లు ఎక్కువగా కలిగి ఉన్న అణ్వాయుధాలని. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకున్న దౌర్భాగ్యం, దరిద్రం దృష్ట్యా వాళ్ళు ఇంకా దాన్ని పెద్దగా ముందంజలో వేయలేకపోయారు. ఆ రకంగా మన అణు వార్ హెడ్ల సంఖ్య 180 దాకా ఉంది. మన దగ్గర యురేనియం ఉంది, దాన్ని HU అంటారు. అలాగే ఆయుధ గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల అతి కొద్ది దేశాలు ఇండియా కూడా ఒకటి. అంటే ఈ HUను జలాంతర్గాములో ఉపయోగిస్తారు. అంటే నీకు ఒక చెప్తాను, 2023లో ఒక అంతర్జాతీయ ప్యానెల్ ఇండియా దగ్గర అణ్వాయుధాల తయారీ కోసం దాదాపు 680 కిలోల ప్లూటోనియం అందుబాటులో ఉన్నట్టుగా అంచనా వేసింది. అంటే దీంతో సుమారు ఇంకా మనం అవసరమైతే ఇంకొక 200 పైగా అణ్వాయుధాలను తయారు చేసుకోవచ్చు. భూమి, గాలి, నీటి ద్వారా అణుదాడులు చేయగల సామర్థ్యం ఇండియాకుంది. ఇండియా వద్ద అగ్నిసురుస్ ఉంది, అణుబాంబు క్షిపణులతో పాటు అణుబాంబులను వేయగల మిరాజ్ ఫైటర్స్ ఉన్నాయి, జెట్స్ ఉన్నాయి. భారతదేశం సముద్రం నుంచి అణుదాడులు చేయగల జలాంతర్గాములు కూడా అభివృద్ధి చేసింది. సో ఆ రకంగా పాకిస్తాన్ తో పోల్చుకుంటే ఎక్కడ అసలు వాడు బాంబు దాడులు మొదలు పెట్టాడంటే వాడి కంటే ముందే, వాడు ఓపెన్ చేయకంటే ముందే మనం అక్కడ స్మాష్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల్లో 9 దేశాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో అఫ్కోర్స్ పాకిస్తాన్ కూడా ఒకటి. మనము సో ఆ రకంగా పాకిస్తాన్ తో పోల్చుకుంటే మనం చాలా ఎక్కువ సంఖ్యలో ఈ అణ్వాయుధాలను కలిగి ఉన్నాం. సో ఆ రకంగా ఒకే న్యూక్లియర్ వార్ కనుక వస్తే ఏకంగా మరి భారత్ కనుక తొలుత స్పందించాలనుకుంటే ఇక పాకిస్తాన్ నామరూపాలు లేకుండా ఉంటుంది. ఒకవేళ అంటే నేను ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను, డిఫెన్స్ సంబంధించిన వివరాలు ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ అణుబాంబు హెచ్చరికలు జారీ చేస్తుంటే ఇక్కడ ఎవరు చేతులు ముట్టుకొని కూర్చోట్లేదు. భారత్ వైపు నుంచి ఇప్పటికే అన్ని రకాల సంకేతాలు వెళ్తున్నాయి. కేవలం వాళ్ళు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈ అణుదాడులకు సంబంధించిన హెచ్చరికలు చేస్తున్నప్పటికి కూడా మనం ఏం ఖాళీగా కూర్చోలేదు. వాడి ఊకదంపుడు మాటలకు, బెదిరింపులకు లొంగే లేదంటూ మనం ఇప్పటికే హెచ్చరికలు పంపిన పరిస్థితి కనబడతాం. సో ఆ రకంగా అణ్వాయుధానికి వస్తే కనుక, న్యూక్లియర్ వార్కి వస్తే కనుక అంత దాకా రాదు పరిస్థితి. ఆ లోపే భారత్ ఎంత బుద్ధి చెప్పాలో ఏది సమాధానం చెప్తుంది. కానీ పాకిస్తాన్ బెదిరింపు ధోరణికి ఇది ఒక నిదర్శనంగా వ్యాఖ్యలు మాట్లాడడం గల కారణం సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో సింధు జలాల నుంచి ఎటువంటి నీరు వెళ్ళడం లేదు కాబట్టి వారు అల్లాడిపోతున్నారు, కకావికలం అవుతున్నారు, విలవిల్లాడుతున్నారు. వారికి కనీసం తినడానికి తిండి దొరకడం లేదు. అక్కడ పంటలు పండించుకోవడం కోసం కొంత పంటలపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కరెంట్ అంటే హైడల్ పవర్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం లేదు. ఇవన్నీ జరగడం లేదు కాబట్టి ఆ వ్యాఖ్యల్లో నుంచి, ఆ ఆవేదన నుంచి వచ్చేటువంటి మాటలైనా ఇంకోవైపుగా ఇంకో వర్షంగా వినపడుతుంది రామదాస్ ఇక్కడ. అంటే
ఎప్పుడైతే ఇండియా నుంచి పాకిస్తాన్కి ఇవన్నీ బ్రేక్ అయిపోయాయో, ముఖ్యంగా జలాలు బ్రేక్ అయిపోయాయో, ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా పహల్గామ్ దాడిని ఏకంగా అక్కడ ప్రజలు కూడా అంటే సామాన్య ప్రజలు, అక్కడ సామాన్య ప్రజలు, హిందువులు కూడా అక్కడ పాకిస్తాన్లో ఉన్నారు, అందరూ కూడా అటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వం పైన, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన సోషల్ మీడియాలో ఒక యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అనవసరంగా యుద్ధం చేశారు, అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని వదిలిపెట్టేసి ప్రస్తుతం ఇండియా మనపైన దాడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా గోక్కున్నామనే భావనతో ప్రజలు ఉన్నారు కాబట్టి వారంతా తిరుగుబాటు చేసి అక్కడి మిలిటరీని, అక్కడి నాయకులని, అక్కడి ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రధానులని గెంటేసే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఇండియాని బూచిగా చూపెడితే అక్కడ ప్రజల మనల్ని పొందే అవకాశం, అందుకే ఈ ప్రయత్నం అనేది ఒక మాటగా వినపడుతోంది. బహుశా అటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? వాస్తవానికి పాకిస్తాన్ ప్రజలు యుద్ధం కోరుకుంటున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మనం అభిప్రాయాలు కనుక ఒకసారి చూస్తే కనుక పాకిస్తాన్ ప్రజలు అక్కడి పాలకులను నిజంగా పాలకులపై పీకల దాకా కోపం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ లో రాజకీయ పరిస్థితులు చాలా అనిశ్చితితో కూడి ఉంటాయి, అన్సర్టనిటీ ఉంటుంది. అప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఉండవు పాకిస్తాన్ లో, మిలిటరీ పాలకులతో పై చేయి ఉంటుంది. ఒక జోక్ ఉంది, సౌదీకి చెందిన రాజు ఒక జోక్ చేశాడు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ లో. పాకిస్తాన్ కు నాకు చాలా ఫేవరెట్ కంట్రీ, ఎందుకంటే పాకిస్తాన్ లో ఆర్మీ ఎక్కువ ఉంటుంది, ప్రజల కంటే ఆర్మీ ఎక్కువ ఉంటుంది అని చేసిన పని. అంటే ఆ రకంగా ఆర్మీ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ రకంగా ప్రజలకు ఏ రకంగా విశ్వాసం పొందుతారని మనకు చాలా సిల్లి జోక్ అది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే కనుక పాకిస్తాన్ లో నిజంగా ఆర్మీ అంటే ప్రజలకు కోపం. ఎప్పుడు ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసి ఆర్మీ పెత్తనం కోసం చూస్తుంటుంది. సో ఆ రకంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఆర్మీ కావచ్చు, అక్కడ పాలకులు కావచ్చు, ఆర్మీ సపోర్ట్ తో నడుస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం భారత్ ను బూచిగా చూపి, కాశ్మీర్ ను బూచిగా చూపి, అక్కడ హింసను ప్రేరేపించి కాశ్మీర్ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ తయారు చేయాలని చూస్తారు. యునైటెడ్ నేషన్స్ లో ప్రసంగించిన ప్రతిసారి కూడా భారత్ పై విషయం కక్కుతుంటారు. సో ఆ రకంగా భారత్ ఎప్పటికప్పుడు తిట్టుకొడుతుంది. అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయ దేశాలకు పాకిస్తాన్ వైఖరి ఏంటో తెలియజేస్తుంది. ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా నిజంగా పాకిస్తాన్ లో ప్రజలంతా కూడా యుద్ధానికి సంసిద్ధులున్నారా, వాళ్ళంతా కూడా అంగీకరిస్తున్నారంటే అలాంటి పరిస్థితులు ఏం లేవు. పాకిస్తాన్ చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి జోకులు వేసుకుంటారు, సెటైర్లు వేసుకుంటారు. చాలా వాళ్ళే ఆ రకమైన సిచ్యువేషన్ లో ఉన్నామో చెప్తారు. మనం ఒకసారి ఆ సోషల్ మీడియా జోకులు చూస్తే కనుక అర్థమవుతుంది పాకిస్తాన్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. ఈ రకంగా గమనిస్తే కనుక పాక్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి మొగ్గు చూపట్లేదు. పాకిస్తాన్ లో మెజారిటీ ప్రజల అభిప్రాయం కూడా అదే. పాకిస్తాన్ పాలకులు తీసుకున్న నిర్ణయాలు కూడా వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేయట్లేదు, మిగతా సాధారణ ప్రజానికం. సో ఆ రకంగా పాకిస్తాన్ పాలకులే కేవలం ఇవన్నీ కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒకవేళ కయ్యానికి కాలు దూతే భారత్ కనుక గట్టి హెచ్చరికలు జారీ చేస్తే తోక ముడిచే పరిస్థితి పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు, మిలిటరీ అధికారులు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా ఇవన్నీ కేవలం మేకపోతు గాంభీర్యాన్ని చూడాలి. దడుచుకున్నారు, భారత్ చేసిన దౌత్య యుద్ధంతో ఇంత దడుచుకున్నారంటే ఇక మనం నిజంగా భౌతిక దారులకు సిద్ధమైతే తోక ముడిచి పారిపోతారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ వాడి పిల్లల్ని అందరినీ బయట దేశాలు పంపించాడు. అక్కడ అధికారులందరూ కూడా విదేశాల్లో పంపించి క్షేమంగా తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా అసలు ఏం జరుగుతుంది ఆ దేశంలో, అంత రాజకీయ అనిశ్చితి ఉన్నటువంటి ఆ పనికి వాళ్ళ పాలకున్నటువంటి ఆ దేశంలో ఇక వాళ్ళు వేరే దేశాల నుంచి ఏం దాడి చేయగలరు, మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళకి అంత దమ్ముందా అంటే అసలే లేదు. రైట్ రామ్దాస్. సో మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించి ఒక మంత్రి హనీఫ్ అబ్బాస్ అనేటువంటి పిచ్చు కుక్క పిచ్చుకూతలు కూస్తోంది. 130 అణుబాంబులు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారట. ఏం చేయడానికి? భారత ఒంట్రుకు కూడా పీకలేవనే విషయాన్ని మళ్ళీ చెప్తూనే ఒకవైపు భారత్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, భారత్ నుంచి అన్ని రకాలుగా బాగానే ఉన్న నేపథ్యంలో భారత్ పైన పలుమార్లు ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగాయి. ఒకసారి ఏకంగా పాకిస్తాన్ బట్టలు కూడా తీసి మరి ఇక్కడి నుంచి పరుగులు పెట్టించారు. అది పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం. భారత్ చేసినటువంటి ఒక పాకిస్తాన్ పైన భారత్ చూపించిన పవర్ లాంటిది. సో అటువంటి దృశ్యాలు ఆల్రెడీ వాళ్ళకి సాక్షాత్కారంగా వాళ్ళ కళ్ళ కనిపించినప్పటికీ మళ్ళీ ఇటువంటి కారు కూతలు కూస్తోంది ఈ పిచ్చి కుక్క అనంటే వారికి ఎంతటి సాహసం, ఎంతటి తెగింపు అనంటే ఇది తెగింపు అనుకోవాలి. ఇంకో విషయం ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఈ పహల్గామ్ దాడి తర్వాత ఏకంగా అక్కడి మిలిటరీ పైన, అక్కడి ప్రజాప్రతినిధుల పైన, అక్కడి ప్రధాని పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత పాకిస్తాన్ ప్రజల నుంచి వస్తోంది. ఎందుకంటే కావాలని గోక్కొని మరి భారత్తో కయ్యం పెట్టుకొని మరి రావాల్సిన నీళ్ళు అడ్డుకున్నారు కదా. ఇప్పటికే అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, తినడానికి తిండి దొరకడం లేదు, గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, ఏం చేసుకుందామంటే బతుకుదరు అక్కడ ఏమీ లేదు.
పూర్తిగా విచ్ఛిన్నమవుతోంది. దేశం మొత్తం కూడా ప్రజలంతా హాహాకారాలతోని అల్లాడిపోతున్నారు. అటువంటి సమయంలో అంతా కూడా ఆ రకంగా ఇబ్బందులు పడుతుంటే ఇటు వీడియోలో పిచ్చుకుక్క ఒక పెంపుడు కుక్కను పెంచుకొని లష్కర్ తోయిబా టీఆర్ఎఫ్ నుంచి కశ్మీరీలో పహల్గాం దాడికి పాల్పడి ఆ దాడి తర్వాత భారత్ చేసినటువంటి కొన్ని చర్యలు, కఠినమైన చర్యల కారణంగా పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ప్రజల్లో నుంచి అటు ఆర్మీకి కానివ్వండి, మిలిటరీకి కానివ్వండి, ప్రధానికి కానివ్వండి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అక్కడ వారి ప్రజల మన్ననలు పొందడం కోసం కావాలని భారత్ పైన కారు కూతలు కూస్తున్నాయి. వాళ్ళకు కూడా తెలుసు భారత్ని మనం ఏం పీకలేం, భారత్ని కనీసం టచ్ చేయలేమనే విషయాన్ని ఆ పాపిస్టి కుక్కలకు కూడా తెలుసు, ఆ పాకిస్తాన్ కుక్కలకు కూడా తెలుసు. కానీ కేవలం ఇవన్నీ కవ్వింపు చర్యలు మాత్రమే. 130 కారు కదా, ఇంకా ఏం తీసుకొచ్చినా కూడా అవన్నీ మళ్ళీ మిమ్మల్ని బట్టలు ఉప్పించి ఉరికించడానికే తప్ప పెద్దగా ఉపయోగపడడానికి దేనికి కూడా కాదని చాలా సుస్పష్టంగా అర్థమై ఉంటుంది వాళ్ళకి. ఇక భారత్ కూడా అంతకు సంసిద్ధంగా ఉంది. మీరు ఎత్తి పరిస్థితుల్లో భారత ఆర్మీ పైన బిలీఫ్ ఉంచాల్సిందే. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, చాలా క్లియర్గా భారతదేశ ప్రజల్ని రక్షించడం కోసం మన మిలిటరీ ఉంది. కానీ పాకిస్తాన్లో ఉంటుంది తెలుసా, పాకిస్తాన్ మిలిటరీ కోసమే ప్రజలు ఉన్నారు. ఇక్కడ మన కోసం మిలిటరీ ఉంటే అక్కడ మిలిటరీ కోసం ప్రజలు, ఇటువంటి చందంగా పాకిస్తాన్లో ఉంటుంది. మనం ఎవరో కాదు, ఇంకా కాస్త ఆలస్యం అయితే పాకిస్తాన్ ప్రజల నుంచే ఈ మిలిటరీని, ఆ ప్రధానిని, ఈ మంత్రిని, ఈ పిచ్చి కుక్కలు కూసేటువంటి ఈ మంత్రిని, ఆ పాపిస్టి పెంపుడు కుక్కల్ని, లష్కరీ తోయిబాకు సంబంధించిన సంస్థని అందరినీ కూడా అక్కడి ప్రజలు ఉరికించే అవకాశం కూడా ఉంది. సో చాలా క్లియర్గా భారత్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఒక్కసారి నిన్న ఇప్పటికే మీరు ఆర్టీలో చూస్తుంటారు, హైపర్ సోనిక్ అనేటువంటి ఒకే ఒక్క అస్త్రం మన దగ్గర ఉన్న అస్త్రం సరిపోయి ఉంటుంది. హైదరాబాద్లో డిఆర్డీఓలో తయారవుతున్నటువంటి హైపర్ సోనిక్ 1 గంటలో 6200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలదు. అంటే అంతటి స్థాయిలో అంతటి వేగంతో వెళ్ళగలిగినటువంటి ఒక హైపర్ సోనిక్. వాళ్ళ 130 అణుబాంబులు ఒక్కదాంతో సమానం. నిజంగా కనుక అది ప్రయోగిస్తే పాకిస్తాన్ అనేది ఒకటి ఉండేదని చెప్పి భవిష్యత్తులో ప్రజలు చెప్పుకునే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ కారు కుత్తలకి, పిచ్చి కుక్కలకు వాగేటువంటి ఈ వాగుడుకి ఏమాత్రం కూడా ఇండియా కనీసం వాళ్ళ మనుషులను కాదు కదా, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కాదు కదా, వాళ్ళ వెంట్రుకను కూడా వణికించిన విషయాన్ని పాకిస్తాన్ ఈ కుక్కలకు తెలిసేటువంటి రోజు త్వరలోనే రాబోతోంది. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.